మామ ఒక లైఫ్లో ఎన్ని ట్విస్టులు ఉంటాయో వినాయకుని కథ వల్ల మనం తెలుసుకోవచ్చు. ఎలాగంటే తండ్రి ప్రమేయం లేకుండా మాతృమూర్తి వల్లనే జన్మ పొందిన కొడుకు ఉన్నాడు. తండ్రి గాని తండ్రి ఆ కొడుకునే చంపేశాడు. ఇప్పుడు ఆ చంపిన కొడుకునే దేవతలు, అసురులు, మానవులు మొట్టమొదటిగా పూజిస్తున్నారు. ఆయనే మన వినాయక స్వామి. ఆయన గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. తప్పకుండా వినండి మామ. ప్రతి సంవత్సరం మనం వినాయక చవితి చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తూ జరుపుకుంటాం. కానీ మనలో కొంతమందికి మాత్రమే తెలుసు వినాయకుని చరిత్ర ఏంటి, వినాయకుడు ఎలా పుట్టాడు, వినాయక చవితి అసలు ఎందుకు జరుపుకుంటాము అని చాలా మందికి తెలియదు. మీకు కూడా తెలియకుంటే పూర్తి వీడియో చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు తెలిసి ఉంటే లాస్ట్ వరకు వీడియో చూసి నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలుపుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనము వినాయక స్వామి ఎలా పుట్టాడు అన్న విషయం తెలుసుకుందాము. పూర్వకాలంలో గజ రూపంలో ఉండేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. గజరూపము అంటే ఏనుగు. ఆయనకి శరీరం అంతా మానవ శరీరము, తలకాయ మాత్రం ఏనుగు శిరస్సు. ఆ ఏనుగు శిరస్సు ఉన్న రాక్షసుని గజాసురుడు అని పిలుస్తాడు. ఒకరోజు ఆ గజాసురుడు ఈశ్వరుని కొరకు ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సు మెచ్చిన ఈశ్వరుడు ప్రత్యక్షమై, నాయనా గజాసుర, నీకు ఏ వరం కావాలనో కోరుకో అని కోరతాడు. అప్పుడు గజాసురుడు, స్వామి, నాకు పెద్దగా కోరికలేమి లేవు. నీవు కైలాస పర్వతాన్ని విడిచిపెట్టి ఒక ఆత్మలింగ రూపం ధరించి నా కుక్షిలో ఉండేటట్లు వరమియ్యవయ్యా అని కోరతాడు. ఇక్కడ కుక్షి అంటే కడుపు. శివలింగ రూపంలో ఈశ్వరుడు ఆయన కడుపులో ఉండిపోవాలని వరం కోరతాడు గజాసురుడు. బోళాశంకరుడైన పరమేశ్వరుడు కాదనలేక తదాస్తు అని వరం ఇచ్చేశాడు. ఎప్పుడైతే తదాస్తు అన్నాడో ఈశ్వరుడు కాస్త ఆత్మలింగ రూపాన్ని ధరించి ఆయన కుక్షిలోకి వెళ్ళాడు. ఇక పరమశివుడు లేని కైలాసాన్ని దేవతలు ఊహించుకోలేకపోయారు. చాలా బాధపడి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్తారు. అప్పుడు పార్వతీదేవి ఇలా పలికారు, ఓ నారాయణ ప్రభు, భస్మాసురుడి నుంచి నా భర్తను కాపాడిచ్చావు. ఇప్పుడు కూడా ఒక ఉపాయం చేసి నా భర్తను నా చెంతకు వచ్చేలా చేయవయ్యా అని ప్రార్థించిందట. ఆ ప్రార్థన మేరకు విష్ణుమూర్తి ఒక ఆలోచన చేశారట. గంగిరెద్దు మేళమే సరైనదని భావించిన ఆయన గంగిరెద్దును ఆడించేవాడిగా అవతారం కట్టి శివుడు వాహనమైన నందిని గంగిరెద్దులా అలంకరించి వివిధ రకములైనటువంటి దేవతలందరికీ కూడా తలో ఒక వాక్యము ఇచ్చి ఆ గజాసురుని నివసించే పట్టణానికి వెళ్ళి ఆ గంగిరెద్దుని చిత్ర విచిత్రంగా నాట్యమాడించడం మొదలుపెట్టారట. అది ఆ నోట ఈ నోట గజాసురునికి తెలిసి ఆ గంగిరెద్దు ఆడించే అతనిని తన దగ్గరికి తీసుకువచ్చి ఆడించమన్నారట గజాసురుడు. వెంటనే అవకాశం వచ్చింది కదా అని భావించిన విష్ణుమూర్తి ఆ శివుడి వాహనమైన నందిని చిత్ర విచిత్రములుగా వివిధ రకములుగా ఆడించాడట. గజాసుడు చాలా సంతోషించి, ఆయన నీ యొక్క గంగిరెద్దు ఆడించిన విధానం చూసి చాలా సంతోషించాను, కాబట్టి మీరు ఏదైనా వరం కోరుకోండి అని ఆ గజాసురుడు అన్నారట. వెంటనే ఆ గంగిరెద్దును ఆడించే వేషంలో ఉన్న విష్ణుమూర్తి బయటికి వచ్చి, ఆయన మీ కడుపులో ఉన్న ఈశ్వరుణ్ణి మాకిచ్చేయండి అని వరం కోరుతారట. ఎప్పుడైతే వాళ్ళు అలా వరం కోరారో వచ్చినటువంటి వాహనం నందీశ్వరుడని, ఆడించడానికి వచ్చినటువంటి ఆయన విష్ణుమూర్తి అని, ఈ చుట్టూ ఉన్న వారందరూ దేవతలని అర్థమైపోయింది గజాసురునికి. ఇక తన మరణం తప్పదని భావించి 2 షరతులతోటి ఈశ్వరుణ్ణి ఇవ్వడానికి అంగీకరించారు. ఆ 2 షరతులు ఏమిటంటే, నా శరీరాన్ని ఈశ్వరుడు ఎప్పుడూ కట్టుకొని ఉండాలి, గజచర్మ వరదారి అనగా గజ చర్మాన్ని ఈశ్వరుడు కట్టుకొని ఉంటాడని, అలా గజాసుడైన రాక్షసి చర్మాన్ని ఈశ్వరుడు కట్టుకొని ఉంటాడు, మరియు నా యొక్క శిరస్సు త్రిలోక పూజితం అవ్వాలి అనగా ముల్లోకాలలో ఉన్న వారందరూ నా యొక్క శిరస్సును పూజించాలి అని 2 వరాలు కోరి ఆ 2 వరాలు ఒప్పుకోగా తన యొక్క ఆ కడుపులో ఉన్న ఈశ్వరుణ్ణి తీసుకెళ్లడానికి గజాసుడు ఒప్పుకున్నాడట. వెంటనే శివుని వాహనమైన నంది తన కొమ్ములతోటి ఆయన కడుపు చీల్చి ఆ ఈశ్వరుణ్ణి బయటికి తీసుకొచ్చి మళ్ళీ తన సాధారణమైన శరీరంలోకి ఉద్భవించినటువంటి ఈశ్వరుడు ఇక తన నంది వాహనం ఎక్కి కైలాస పర్వతానికి వెళ్ళిపోతున్నాడట. ఈశ్వరుడు తిరిగి వస్తున్నాడన్న వార్త విని పార్వతి అమ్మవారు చాలా సంతోషించి ఈశ్వరుడి కోసమై తైలాభ్యంగన స్నానం చేయడానికి సిద్ధమైంది. ఆ తైలాభ్యంగన స్నానం చేసేటప్పుడు నలుగు పిండిని తయారు చేసుకొని నలుగు పెట్టుకుంటూ ఏదో యథాలాప్యంగా చిన్న బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మను ఎప్పుడైతే తయారు చేసిందో ఆ బొమ్మ కాస్త బాలుడు అయ్యాడు.
నాయనా, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను, ఎవరిని కూడా ఆ ద్వారం నందు ప్రవేశించకుండా కాపలా చూస్తుండవయ్యా అని ఆయనను కాపలా పెట్టి అమ్మవారు కాస్త స్నానానికి వెళ్తారు. ఈలోగా ఈశ్వరుడు రానే వచ్చాడు. ఈశ్వరుడు వచ్చేసరికి ఈ గుమ్మంలో ఉన్నటువంటి బాలుడు ఈశ్వరుని అడ్డగించాడు. వెంటనే ఈశ్వరుడు అన్నాడట, ఈ కైలాసానికి అధిపతిని నన్ను లోపలికి రానివ్వడానికి నువ్వెవరు అని వారిద్దరు కూడా ఒకరికొకరు యుద్ధం చేసుకున్నారు. ఎంత కాదన్నా ఈశ్వరుడు ముందు బాలుడు నిలవలేడు కదా. ఇక యుద్ధం చేయగా చేయగా కాసేపటికి ఈశ్వరుడు ఆ బాలుని యొక్క శిరస్సును తన త్రిశూలంతో ఖండించి వేశాడట. అలా ఆ బాలుడు మరణించాడు. ఇక ఈశ్వరుడు లోపలికి వెళ్ళిపోయాడు. అమ్మవారు ఈశ్వరుని లోపలికి తీసుకెళ్లి సపర్యాలు చేసింది. చక్కగా భోజన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. అన్నీ పూర్తయిన తర్వాత వారిద్దరి మధ్య బయట కూర్చున్నటువంటి బాలుడు గురించి ప్రస్తావన వచ్చింది. ఆ ప్రస్తావన రాగా ఈశ్వరుడు తాను చేసినటువంటి పనికి చాలా బాధపడ్డాడు. నేను సంహరించిన ఆ బాలుడికి తిరిగి నేనే బ్రతికిస్తానని ప్రతిజ్ఞ చేసి ఈ గజాసురుని యొక్క తలకాయను తీసుకొచ్చి గణపతికి అతికించి ప్రాణప్రతిష్ఠ చేసి గజాననుడు అని పేరు పెట్టారు. అప్పటి నుండి కూడా గజాననుడు పార్వతీ పరమేశ్వరుల జ్యేష్ఠ పుత్రుడిగా చక్కగా కాలం గడుపుతున్నారు. చూశారుగా మన వినాయకుడు పుట్టడంలో ఎన్ని ట్విస్టులున్నాయో. ఇప్పుడు మనం వినాయక పూజలో తులసి ఆకులను ఎందుకు వాడరాదు అనే విషయం తెలుసుకుందాం. మనము వినాయక చవితి నాడు రకరకాల పండ్లు, పూలు, ఆకులను తీసుకొచ్చి వినాయకుడిని ఆరాధిస్తాం. కానీ వాటిల్లో తులసి మాత్రం ఉండదు. సర్వదేవతలకు ఎంతో పవిత్రమైన తులసిని వినాయకుడు ఎందుకు ఇష్టపడ్డంటే అందుకు పెద్ద కారణమే ఉంది. ఒకప్పుడు గంగానది తీరంలో రత్నాల సింహాసనంపై కూర్చొని వినాయకుడు తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన్ను చూసిన ధర్మాత్ముడి కూతురు యువరాణి తులసీదేవి తనను పెళ్లి చేసుకోమని కోరుతుంది. అయితే తాను బ్రహ్మచారినని పెళ్లి చేసుకోనని చెప్తాడు వినాయకుడు. కానీ తులసీదేవి కోపంతో వినాయకుణ్ణి నువ్వు 2 పెళ్లిళ్ళు చేసుకుంటావని శపిస్తుంది. అదే సమయంలో వినాయకుడు కూడా తులసీదేవిని నీకు రాక్షసుడితో పెళ్లి అవుతుందని శపిస్తాడు. దీనితో తులసీదేవి తన తప్పు తెలుసుకొని క్షమించమని కోరుతుంది. నీకు శంఖార్చన అనే రాక్షసునితో పెళ్లి జరుగుతుందని, మొక్క రూపంలో మారి కలియుగంలో మోక్షం పొందుతావని చెప్తాడు వినాయకుడు. అయితే తన పూజలో మాత్రం తులసిని ఉపయోగించకూడదని షరతు పెడతాడు. అందుకే మనము వినాయక పూజలో తులసి ఆకుని పొరపాటును కూడా ఉపయోగించకూడదు. ఒకవేళ ఉపయోగిస్తే అశుభ ఫలితాలు ఎదురవుతాయని పెద్దలు చెప్తుంటారు. తెలుసుకున్నారుగా వినాయకుడు ఎలా పుట్టాడో, పరమశివుడే వినాయకుడిని ఎందుకు చంపాడో, మళ్ళీ ఎలా బ్రతికాడో, అండ్ తులసాకుని వినాయక పూజలో ఎందుకు వాడరో అన్న విషయాలన్నీ తెలుసుకున్నారుగా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్తారని భావిస్తున్నాను.